జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఎలక్ట్రిసిటీ బిల్ మనందరికీ తెలుసు, అది ప్రతి నెల 10వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెద్ద బిల్లు కావచ్చు, చిన్న బిల్లు కావచ్చు, మనం ఏంటంటే మర్చిపోతాం. మనకున్నటువంటి ఈ బిజీ స్కెడ్యూల్స్లో కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో కావచ్చు, బిజీగా ఉండి ఒక్కోసారి మర్చిపోతుంటాం. మర్చిపోయినప్పుడు చాలా సందర్భాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మెయిన్ దగ్గర ఆఫ్ చేసేసి లేదా ఫీజు పీకేసి ఫీజు కూడా తీసుకెళ్ళిపోయేటువంటి సిచ్యుయేషన్స్ చూస్తుంటాం. కానీ నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ బిల్లు పే చేయలేదని ఆఫ్ చేసేటువంటి రైట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా లేదంట. ఇందులో నిజమెంత? ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి పవర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయలేదు అని చెప్పేసి ఫీజులు వీక్ వెళ్ళిపోవటము, లేదా కింద మెయిన్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోవటం, ఇలా రెగ్యులర్గా చూస్తుంటాం. బట్ అలా చెయ్యకూడదు అని చెప్పేసి మొన్న మీరు అంటుంటే విన్నాను నేను. ఎందుకు చేయకూడదు? అంటే బిల్లు పే చేయనప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. అలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది కదా. ప్రతి ఒక్కళ్ళు, మనమో లేకపోతే మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఆ చిన్న బిల్లుకు కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటారు పే చేయకపోతే. ఏం తప్పేంటి? సెక్షన్ 56 సబ్ క్లాస్ 1 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, రాసి పెట్టుకోండి పేపర్ మీద, లేదంటే ఫోన్లో ఫీడ్ చేసి పెట్టుకోండి. ఏం చెప్తుంది ఈ సెక్షన్? ఏం చెప్తుందంటే, మీరు అన్నారు అవునండి పవర్ బిల్ కట్టకపోతే డిస్కనెక్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది కదా, ఎందుకు చేయకూడదని అంటున్నారు. అవునండి, కరెక్టే. గతంలో మనం ఎలక్ట్రిసిటీ బిల్లులు ఏ విధంగా కట్టేవాళ్ళం అండి? పోయి ఆఫీస్కి క్యూ లైన్లో నుంచి కట్టేవాళ్ళం. లేదు అని అంటే కనుక ఊరి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే వచ్చేవాళ్ళు, పంచాయతీ ఆఫీస్కో రామాలయం దగ్గరకో వాళ్ళు వచ్చి దండోరా వేసి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టవలేను అనుకుంటా డప్పు చేయకొట్టి వచ్చేటోళ్ళు కదా. అప్పుడు వెళ్ళి అక్కడ కట్టేటోళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది కదా. ఫోన్ పేల ద్వారా, జీపేల ద్వారా, ఆన్లైన్లో సంబంధించినటువంటి సైట్కి ఈ విధంగా, అంటే డిఫరెన్స్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ ద్వారా బిల్ డెస్క్ అని ఉంటుంది, బిల్ డెస్క్ వాళ్ళదేనండి. సో దీని ద్వారా మనం కడుతున్నాము. అయితే కట్టినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక, చాలా సందర్భాల్లో మనము బిల్ పేమెంట్ చేస్తున్నాము. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మనం కట్టినటువంటి బిల్లుని ఎవరైతే కనుక ఈ థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ అంటే వెండర్ అంటే ఎవరు? ఇప్పుడు ఫోన్పే ఉందనుకోండి, ఫోన్పేకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏదైతే కనుక ఉందో, మనం కట్టిన బిల్లు వాళ్ళ దగ్గర అప్లోడ్ కాకపోవడం చేత, అక్కడ అప్డేట్ కాకపోవడం చేత అక్కడ ఏం జరుగుతుంది? డిఫాల్టర్ కింద మంది చూపిస్తూనే ఉంటుంది. యాజ్ వెల్ మిగిలిన మాధ్యమాల ద్వారా కూడా, మిగిలిన ఏవైతే కనుక మీరు అన్నట్టు బిల్ డెస్క్ కావచ్చు, జీపే కావచ్చు, ఇంకా వేరే ఇతర మార్గాల ద్వారా కట్టుంటే మీరు క్లియర్గా కడతారు, మీ దగ్గర నుంచి అమౌంట్ డిడక్ట్ అవుతుంది, మీకు కట్టినట్టు కూడా రిసిప్ట్ వస్తుంది. కానీ అక్కడ అప్డేట్ కాదు, రైట్? సో ఎలక్ట్రిసిటీ మీటర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? అపార్ట్మెంట్స్ అయితే కనుక కింద ఉంటాయి, వాచ్మెన్ రూమ్ పక్కన, గేట్ బయట ఉంటాయి, లేదంటే లోపల ఉన్నా కూడా ఏంటి జస్ట్ లోపలే ఉంటాయి. అవి కూడా మాక్సిమం లోపలైతే ఉండవండి, బయటే ఉంటాయి. ఎందుకంటే కనుక బిల్లింగ్ చేసుకుని వచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో బయటే సంబంధం లేకుండా, మనతో సంబంధం లేకుండా బయట మీటర్ రీడింగ్ స్కాన్ చేసి తీసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఫీజు పీకేటప్పుడు కూడా దాని వచ్చి ఫీజు పీకేస్తూ ఉంటాడు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇంటి లోపల అయితే కనుక మీటర్లో పెట్టరు మాక్సిమం. సో పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే, మరి ఈ విధంగా మనం బిల్ పే చేస్తాము, కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల అక్కడ అప్డేట్ కాదు. దానివల్ల ఏం జరుగుతుంది? మనం క్లియర్గా బిల్ పే చేసినా కూడా వాడికి అప్డేట్ చేయకపోవడం, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడికి కట్టలేదని చెప్పి వచ్చి పీకేస్తా ఉంటాడు. అవును. మరి అప్పుడు నా రైట్ ఏమైపోవాలి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిజంగా కట్టనటువంటి పరిస్థితుల గురించి నేను తర్వాత చెప్తా. నేను నిజంగా కట్టాను, మరి అప్పుడు నా పరిస్థితి ఏమైపోవాలి? దాని గురించి వెరిఫై ఎవరు చేయాలి? సో మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, రాచరిక దేశంలో ఉన్నామా? ప్రజాస్వామ్య దేశంలోనే కదా ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, ప్రతిదీ కూడా చట్ట ప్రకారం జరగాలి. ఒక మనిషిని చంపేయాలన్నా కూడా చట్ట ప్రకారం చంపాలి. చంపడం అంటే ఏంటి? ఇక్కడ ఉరి శిక్ష. డస్ మీన్ దట్ ఉరి శిక్ష. ఒక మనిషికి ఉరి శిక్ష వేయాలన్నా కూడా కింది కోర్టు నుంచి మొదలు పెట్టుకుని సుప్రీంకోర్టు వరకు, మధ్యలో రాష్ట్రపతి గారి క్షమాభిక్ష కలుపుకొని ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారానే వాడికి ఉరి శిక్ష వేయాలి, రైట్? కాబట్టి ప్రతి దానికి కూడా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటారు. అంటే నేను మీకు అవకాశం ఇవ్వాలి, మీ వాయిస్ నేను వినాలి. సో ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏదైతే నేను చెప్పానో 56(1) సెక్షన్ ఏం చెప్తుంది అని అంటే కనుక, ఒకవేళ ఆ విధంగా ఎవరైనా కూడా కట్టాల్సిన టైంలో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోయినప్పుడు వాళ్ళ యొక్క కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసే అధికారం మీకు లేదు. ఎప్పుడు చేయాలి అని అంటే కనుక 15 రోజులకి తగ్గకుండా వాళ్ళకి ఒక నోటీస్ మీరు ఇవ్వాలి అని చెప్పని ఆ సెక్షన్ చెప్తుంది. సో ఒకవేళ మీరు కనుక నిజంగానే మర్చిపోయో, లేదంటే డబ్బులు లేకో, లేదు అంటే కనుక డబ్బులుండి కట్టి అది అప్డేట్ కాక ఏదైనా జరిగింది అనుకోండి, మీరు ఆ నిర్దేశించిన టైంలో కట్టలేదు అనుకోండి,
అప్పుడు సంబంధించిన ఎలక్ట్రిసిటీ అధికారులు మీకు ఇన్ రిటర్న్ ఒక నోటీసు మీకు ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా దాంట్లో పొందుపరిచింది. అదేంటి, మీ చేతికి ఇవ్వడము, ఇంటికి వచ్చి దానికి సంబంధించి అక్నాలజ్మెంట్ తీసుకోవడము, 15 రోజులు సఫిషియెంట్ టైం ఇవ్వాలి. లేదు మీరు లేరు, లాక్ ఉంది, వచ్చి అక్కడ అతక పెట్టాలి, బయట డోర్ అతక పెట్టాలి. మీరు వేరే దగ్గర ఉంటారు, ఆ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాలి, ఆ రిజిస్టర్ పోస్ట్ చేయాలి, ఆ అక్నాలజ్మెంట్ ఆబ్వియస్లీ. మరి ఆధారాలు ఏంటి మీరు తీసుకున్నట్టు, మీకు ఇన్ఫార్మ్ చేసినట్టు. ఆ నోటీస్ వచ్చిన తర్వాత 15 రోజులు సఫిషియెంట్ టైం ఇచ్చిన తర్వాత ఆ నోటీస్కి రిప్లై రాకపోయినా, ఎటువంటి ఆన్సర్ చేయకపోయినా, అప్పుడు వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆ యొక్క ఎలక్ట్రిసిటీని డిస్కనెక్ట్ చేయాలి. అది చట్టం చెప్తుంది క్లియర్గా. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అవును, చూశాను ఫిబ్రవరిలో వచ్చిన జడ్జిమెంట్. క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏంటి అంటే కనుక ఎలక్ట్రిసిటీ మీటర్ ఇస్తారు, కనెక్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారం రోజులకి మీటర్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి మీటర్ ఎత్తుకుపోతారు అధికారులు, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా. కారణం ఏం చూపిస్తారు అంటే కనుక అక్కడ ట్రస్ట్ పేరుతో తీసుకుంటారు. ఎవరో ఒక థర్డ్ పార్టీ కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ ఇల్లు లేదు, వేకెంట్ ల్యాండ్ ఉంది, గోడ లేదు, ఎలక్ట్రిసిటీ మీటర్ ఇచ్చాము తీసుకుపోతాం అంటే కనుక వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. మాకు ఇటువంటి ఆపర్చునిటీ అవకాశం ఇవ్వకుండా మీటర్ డిస్కనెక్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధము ఈ సెక్షన్ ప్రకారం అంటే కనుక ఇట్స్ ఏ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 అండ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అని చెప్పని హైకోర్టు వారు సదరు ఎవరైతే కనుక పిటిషనర్ ఉంటారో అతనికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగానే ఇక్కడ కొంతమంది మూర్ఖులు ఉంటారు, మళ్ళీ కొంతమంది, ఎందుకంటే పనికిమాల బ్యాచ్ అక్కడ అన్ని దగ్గర ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూసినాక ఇక్కడ కూడా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే బిల్లు కింద ఆల్రెడీ 10 రోజులు 15 రోజులు కట్టమని ఉంటుంది కదా, అదే ముందస్తు నోటీసు అని చెప్పని అంటారు. దాంట్లో ఉంటుంది. అదేంటి అంటే కనుక వాళ్ళ యొక్క అతి మేధావితనం, సోకాళ్ళ మేధావులు అంటారు వీళ్ళని. సో అది కాదు పద్ధతి. మీకు ఎలక్ట్రిసిటీ అధికారులు ఇన్ రిటర్న్గా ఇవ్వాలి ఈ సెక్షన్ ప్రకారము. ఆ కారణం తెలియజేయాలి. మీకు ఈ టైం లోపల కట్టాలన్నా కూడా మీరు కట్టలేదు కాబట్టి మేము మీ యొక్క ఎలక్ట్రిసిటీని డిస్కనెక్ట్ చేస్తున్నాము అని చెప్పని వాళ్ళు నోటీసులు ఇవ్వాలి. దీనికి సంబంధించి కోవిడ్ టైంలో హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ వచ్చినాయి. సో ఎందుకు అంటే కనుక అప్పుడు కోవిడ్ వల్ల ఎవరు కూడా మీటర్ రీడింగ్ తీసుకురావడానికి చేయలేదు. అప్పుడు ఏం చేశారు, ఈ అంతకు ముందు కట్టిన 2-3 నెలల బిల్లుని ఆధారంగా చేసుకుని మీరు పేమెంట్ చేయండి అని చెప్పన్నారు. ఆ విధంగా ప్రజలందరూ కూడా పేమెంట్ చేసిన తర్వాత, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టిన తర్వాత, ఆల్ ఆఫ్ సడన్ కోవిడ్ నామ్స్ అని రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి హైయెస్ట్ బిల్స్ వేయడం జరిగింది. అంటే ₹1,00,000, 10 లక్షలు, 15 లక్షల బిల్స్ కూడా వచ్చినాయి సామాన్య కుటుంబాలకు. కట్టకపోతే బిల్స్ కట్ చేస్తారు. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయడం జరిగింది. అప్పుడు క్లియర్గా కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, ఇది చట్ట విరుద్ధం అని చెప్పని. సో కాబట్టి బిల్లు కట్టకపోయినా కూడా ఎలక్ట్రిసిటీని కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసే అధికారము సదరు అధికారులకి లేదు. ఒకవేళ ఆ విధంగా చేస్తే నాకు అర్థమైంది మీ డౌట్. ఒకవేళ ఆ విధంగా చేస్తే ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళ మీద క్లియర్గా సంబంధించిన పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పబ్లిక్ సర్వెంట్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ప్రాపర్లీ, క్రిమినల్ ట్రెస్పాస్, సదరు సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా స్టేషన్లో ఇవ్వాలి. ఒక ప్రభుత్వ అధికారి మీద ఇంకో ప్రభుత్వ అధికారి యాక్షన్ ఎందుకు తీసుకుంటాడండి, కంప్లైంట్ తీసుకుంటాడని చెప్పి కూడా మీరు నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. అదే నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి, చట్టం ఏం చెప్తుంది, 173 BNSS ఏం చెప్తుంది, స్పీడ్ పోస్ట్ చేయమంటుంది సదరు అధికారులకి. లేదు అని అంటే కనుక మీరు ఆన్లైన్లో వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి ఆ మెయిల్కి మీ యొక్క కంప్లైంట్ని పంపిస్తే రేపు కోర్టులో అది ఒక ఆధారం అవుతుంది. సో కాబట్టి ఎలక్ట్రిసిటీ అధికారుల మీద కూడా కేసులు రిజిస్టర్ కాబడతాయి వాళ్ళు చట్టం ఫాలో కానందుకు. సో ఇది ప్రొసీజరు. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు నార్మల్గా ఫీజు పీకేసి వెళ్తే ఇవన్నీ అట్లా కాకుండా జస్ట్ మెయిన్ ఆఫ్ చేసిపోతుంటారు. ఏది చేసినా కూడా దట్ ఈస్ కాల్డ్ డిస్కనెక్షన్. అంటే ఎసెన్షియల్ అండి, పవర్, వాటర్, మెయిల్ ఇవన్నీ కూడా రైట్. అటువంటి ఎసెన్షియల్ సర్వీస్ని ఒక చట్టం ఫాలో కాకుండా చేస్తున్నారు అని అంటే కనుక అది పెద్ద నేరం, అది క్రిమినల్ ట్రెస్పాస్. మీ అనుమతి లేకుండా అది కూడా మన ప్రాపర్టీలోకి వచ్చి. ఇప్పుడు మనం ఉన్నామండి, మీరు కెమెరా పట్టుకురండి, నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తానంటే కనుక సోమాజిగూడలో ఈ జనకోళ్ళకి సంబంధించిన ఆఫీస్ ఉంది కదా, నేను సీదా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసేస్తాను. నా మీద కేసు అయితే అవుదా? అవుతుంది. ఎందుకు అవుతుంది అండి, మంది వచ్చి చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎందుకు అవుతుంది? అంటే బిల్లు కట్టలేదని చేస్తున్నారు ఇక్కడ, అక్కడ ఏముందని మీరు వెళ్ళారు. అవును, బిల్లు కట్టకపోతే కనుక నోటీస్ ఇచ్చిన తర్వాత కదా మీరు యాక్షన్ తీసుకోని చెప్పని ఉంది, కానీ వాళ్ళు ఆ విధంగా ఫాలో అవ్వట్లేదు కదా. సో కాబట్టి చట్టం ఎవరికైనా చట్టమేనండి. ఇప్పుడు అవినీతి జరిగితే, పెద్ద పెద్ద మనీ ట్రాన్సాక్షన్స్ హవాలా జరిగితే ఏదైతే కనుక ఈడీ, సిబిఐ రంగంలోకి దిగుతాయో, అదే ఈడీ, సిబిఐ అధికారులు అవినీతికి పాల్పడ్డారని మళ్ళీ అదే సిబిఐ మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, అదే చట్టం కదా. ఇమ్యూనిటీ ఎవరికి లేదు కదా, ఒక గవర్నర్కి, రాష్ట్రపతికి, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకి తప్ప మిగిలిన ఎవరికి ఇమ్యూనిటీ లేదు కదా ప్రజాస్వామ్యంలో. కొన్ని ఎలక్ట్రిసిటీ అధికారులకి ఏమైనా ఇమ్యూనిటీ ఇచ్చారా? లేదు కదా. ఒక మంచి విషయం చెప్పారు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనము మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళైతే ఈ ప్రాబ్లం ఎప్పుడు అప్పుడు ఫేస్ చేసి ఉంటారండి. 100 మంది 90 మంది ఫేస్ చేస్తారు. అదే అంటున్నాను. మర్చిపోయే, అది చిన్న బిల్లే కావచ్చు కానీ మర్చిపోయి కట్టకపోవటం తప్పించి
చిన్న బిల్లు కూడా కట్టకపోయే పరిస్థితి ఉండదు. మర్చిపోయి కట్టకుండా ఉండేటోళ్ళు 10% ఉంటే ఆల్రెడీ కట్టిన తర్వాత అది అప్డేట్ కాకోకుండా కాకుండా వచ్చి కట్టి వాళ్ళు చేసేటోళ్ళు మిగిలిన పర్సెంటేజ్ ఆ, ఉంటారు. ఉంటారు. అది కూడా నిజం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.